దావోస్ పర్యటనలో తెలంగాణ సర్కార్ తొలి ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు యూనిలీవర్ కంపెనీ ఓకే చెప్పింది. వినియోగ వస్తువుల తయారీలో బ్రాండ్గా నిలిచిన యూనిలీవర్తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు అంగీకరించింది. కామారెడ్డి జిల్లాలో పామ్ ఆయిల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ఓకే చెప్పింది. బాటిల్ క్యాప్స్ తయారీ యూనిట్ నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. యూనిలీవర్ కంపెనీ గ్లోబల్ సీఈఓతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు విజయవంతమయ్యాయి. దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ టీం భారీ పెట్టుబడుల లక్ష్యంతోనే ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే మొదటి పెట్టుబడి పెట్టడానికి యూనిలీవర్ కంపెనీ ముందుకు వచ్చింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండల్ లైవ్ ద్వారా అందిస్తారు. కొండల్, తనకైతే దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తొలి బోని కొట్టిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం 4 ప్రధానమైన కంపెనీలు, ప్రపంచంలోనే మేటి కంపెనీలుగా ఉన్న 4 కంపెనీలతో చర్చలు జరిపింది. దాంట్లో యూనిలీవర్, యుఎస్కు సంబంధించిన యూనిలీవర్ కంపెనీ వినియోగదారుల అంటే నిత్యావసర సరుకుల తయారీలో నెంబర్ 1 బ్రాండ్ కంపెనీగా యూనిలీవర్ ఉంది. ప్రపంచ మేటి సంస్థగా యూనిలీవర్ ఉంది. ఈ యూనిలీవర్తో ఇప్పుడు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధానంగా పామాయిల్ యూనిట్ను, కామారెడ్డిలో పామాయిల్ యూనిట్ను తయారీ యూనిట్ను యూనిలీవర్ కంపెనీ ఏర్పాటు చేయబోతుంది. దీంతోపాటు తమ వినియోగ వస్తువులకు సంబంధించిన బాటిల్ క్యాప్స్కి సంబంధించి తయారీకి సంబంధించిన ఫ్యాక్టరీని కూడా యూనిలీవర్ హైదరాబాద్ పరిసరాల్లో యూనిట్ను ఏర్పాటు చేయబోతుంది. మరో ప్రధానమైన కంపెనీ సాంబనోవా, కాలిఫోర్నియాకి సంబంధించిన సాంబనోవా కంపెనీ ఐటీ, సాఫ్ట్వేర్, ఏఐ రంగంలో ఒక మేటి కంపెనీగా ఉంది. ఈ కంపెనీ కూడా తెలంగాణతో పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడ సెమీకండక్టర్ రంగంలో సాంబనోవా కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. దాంతోపాటు ఇప్పుడు ఏదైతే ఫ్యూచర్ సిటీలో ప్రధానంగా ఏఐ హబ్గా ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో ఈ సాంబనోవా పెట్టుబడులన్నీ కూడా అత్యంత కీలకంగా చెప్పుకోవచ్చు. సునీల్. ఓకే కొండల్, థ్యాంక్ యూ.